హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శివ స్టూడియో. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. చాలామంది మనం ఇప్పటికీ వింటూ ఉన్నాం, ఎంత చదువుకున్న వాళ్ళైనా ఎంత విజ్ఞానవంతులైనా వారికి ఒక బాబు కానీ బేబీ కానీ పుట్టగానే వారి ఊరిలో ఉన్న ఒక టెంపుల్కి వెళ్తాం. వెళ్ళి అక్కడ ఒక పురోహితుని దగ్గరికి వెళ్ళి అతను చిన్న పంచాంగం బుక్ పట్టుకొని ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మరి పలానా టైంలో పలానా రోజు నాకు బాబు పుట్టాడు, మరి ఏ అక్షరంతో పేరు పెట్టాలి అని అడుగుతాం. అడగగానే వాళ్ళ చిన్న పంచాంగం బుక్ తీసుకొని ఒక పేజీలో నక్షత్ర పాదాలను రాసి ఉంటాయి. అశ్విని నక్షత్రం ఈ అక్షరాలు, భరణి నక్షత్రం ఈ అక్షరాలతో పెట్టాలని ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఒక ఆనవాయితీ. మరి ఇది రైటా రాంగా అంటే రైటే. అయితే అది మాత్రమే రైట్ కాదు, ఇంకా ఉంది. కొన్ని అంటే ఒక 70-80 సంవత్సరాల క్రితం వరకు కూడా మనం దానిని ఒక మన సాంప్రదాయంగా మనం నమ్ముతూ వచ్చాం. ఒకటి గుర్తుంచుకోండి, సాంప్రదాయం వేరు, నిజం వేరు. సాంప్రదాయం అంటే నమ్మకం, అది తప్పు కాదు, కానీ అదే రైట్ కాదు. మరి రైట్ ఏంటి? అంతకంటే ముందు ఇప్పుడు అది ఎందుకు రైట్ కాకుండా పోయిందో చూద్దామండి. ఇప్పుడు మనకి రాశి చక్రం ఇలా ఉంటుంది. దీంట్లో 12 గడులు ఉంటాయి. వీటిని రాశులు అంటారు. ఏమిటి ఈ రాశి చక్రం అంటే, ఈ భూమి మీద ఒక పర్టిక్యులర్ ప్లేస్లో ఒక పర్టిక్యులర్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉన్న ఒక పర్టిక్యులర్ ప్లేస్లో ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఈ విశ్వములో ఉన్నటువంటి కోటాను కోట్ల గ్రహాలలో ఒక 7 గ్రహాలు చాలా క్లోజ్గా ఉంటాయి. వాటిని రూలింగ్ గ్రహాలు అంటారు. మరి ఆ రూలింగ్ గ్రహాలు అతనికి ఎలాంటి రక్షణ కల్పిస్తాయి, అవి ఏం చేస్తాయి అనేది మనం సవివరంగా మరో వీడియోలో చెప్పుకుందామండి. అయితే ఆ విధంగా జన్మించినప్పుడు అక్కడి నుంచి గనక మనం విశ్వంలోకి ఒక బయోస్కోప్తో గనక మనం చూసినట్లయితే అక్కడ ఈ విధమైన ఆకారం కనిపిస్తుంది. దీనినే మన పూర్వీకులు పెద్దలు ఏం చేశారంటే ఇది రాశి చక్రం అని పేరు పెట్టారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ జన్మించినప్పుడు వారికి ఒక రాశి చక్రం ఉంటుంది. ఓకే, ఈ రాశి చక్రంలో ఈ 12 భాగాలని 12 రాశులు అంటారు. ఈ రాశి చక్రం ఉంటే చతురస్రాకారంగా ఉంటుంది లేదా వృత్తాకారంగా ఉంటుంది. మనకు తెలుసు, చతురస్రాకారంగా ఉన్న వృత్తాకారంగా ఉన్న టోటల్ కోణం ఎంత? అందులో 360 డిగ్రీలు. మొత్తం కోణం 360 డిగ్రీలు. ఓకే, అంటే ఒక రోజు 24 అవర్స్ గడిస్తే ఒక రాశి అయిపోతుంది. ఇందులో ఒక రాశి ఫినిష్ అవుతుంది. అప్పుడు మొత్తం మనకి ఈ 24 ఒక రోజు గడిస్తే ఒక రాశికి సంబంధించిన గ్రహం ఇదంతా కూడా పయనిస్తుంది. అంటే అర్థమేంటి? ఒక రోజుకి ఒక రాశి కంప్లీట్ అవుతుంది. మరి ఒక రాశి కంప్లీట్ అవ్వటానికి ఎంత కోణం? మనకి 360 డిగ్రీలు. అంటే ఒక రోజు. మరి ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. మరి ఒక రోజుకి 24 గంటలు అయితే ఒక రోజులో రాశి చక్రం కంప్లీట్ అయినప్పుడు ఈ రాశి చక్రంలోని 12 రాశుల్లో ఒక్కొక్క రాశికి ఎంత టైం పడుతుంది గ్రహం చెలించటానికి అంటే 2 గంటలు పడుతుంది. ఎందుకంటే 24 డివైడెడ్ బై 12, 12 2 24, 2 గంటలు పడుతుంది. సో ఇప్పుడు మొత్తం మనకి ఈ రాశి చక్రంలో మొత్తం మనకి 27 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రాన్ని 4 భాగాలు చేస్తే 27 4లు 108 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ 108ని ఈ 12 రాశులకు పంచితే 9 పాదాలు వస్తాయి ఒక్కొక్క రాశికి. అంటే ఈ 108 ఎట్లొచ్చింది? 12 × 9. ఈ 12 × 9 అంటే ఒక్కొక్క రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఇప్పుడు ఒక రాశికి ఎంత టైం పడుతుందో మనకి చెలించటానికి గ్రహం అంటే 2 గంటలు పడుతుంది. మరి ఒక నక్షత్రానికి ఎంత పడుతుంది అంటే నక్షత్ర పాదానికి వచ్చేసి 53 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది.
ఒక నక్షత్రానికి మనకి 53 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. ఇప్పుడు మనకి నక్షత్ర పాదం కంటే ఇక సబ్బుకి వెళ్దామండి. మరి ఒక సబ్బులో ఎంత పడుతుంది? 5 నిమిషాల 46 సెకండ్లు పడుతుంది. మరి ఒక సబ్బులో ఎంత పడుతుంది? 39 సెకండ్లు పడుతుంది. మరి ఒక సబ్బులో ఎంత పడుతుంది? ఇది 3 సబ్బు 4 సెకండ్లు పడుతుంది. మరి ఒక సబ్బు 4 టైమ్స్ ఇది ఎంత పడుతుందంటే 0.4 సెకండ్ పడుతుంది. ఏంటి అసలు ఇవన్నీ అంటే మనకి చాలా కాలం క్రితం వరకు కూడా ఒక రాశి చక్రము, 12 రాసులు, 27 నక్షత్రాలు, 108 నక్షత్ర పాదాలు ఇంతే ఉంటే దాన్ని బట్టే చిన్న పంచాంగం బుక్ చూసుకొని చెబుతూ వచ్చేవాళ్ళం. ఏమని? పుట్టగానే ఇదిగో ఈ నక్షత్ర పాదంతో పేరు పెట్టాలి అని. మరి ఆ నక్షత్ర పాదంలో ఎంతసేపు నడుస్తుంది? మనకి 53 నిమిషాల 20 సెకండ్లు అలా ఆ గ్రహం నడుస్తూనే ఉంది. మరి 53 నిమిషాల 20 సెకండ్లు నడిచే లోపు, చిన్నగా ప్రయాణించే లోపు ఈ ప్రపంచంలో కొన్ని లక్షల మంది పుడతారు. మరి కొన్ని లక్షల మందికి ఒకేలాగా ఉంటుంది. ఈ కొన్ని లక్షల మందికి ఈ అక్షరంతోనే పేరు పెట్టాలి అన్నం ఎలా సాధ్యం? ఆలోచించండి. ఒకప్పుడంటే 70-80 సంవత్సరాల క్రితం అంటే మనం ఇంత అప్డేట్ అవ్వలేదు కాబట్టి మన సాంప్రదాయాన్ని నమ్మి వెళ్ళాం. కానీ ఇప్పుడేంటి? మనకెంతో టెక్నాలజీ పెరిగింది, మనం అప్డేట్ అయ్యాం, పూర్తిగా సైంటిఫిక్ వేలో ఉన్నాం. ఇలాంటప్పుడు కూడా ఎందుకు మనం ఇక్కడ ఆగిపోవాలి? అయితే దీన్ని ఇంకా విభజించారు. కృష్ణమూర్తి గారు అని ఒక ఆయన దీన్ని ఇంకా విభజించారు. ఎలా విభజించారు? 249 సబ్బులుగా విభజించారు. అంటే ఏంటది? సబ్బులంటే కక్షలు. ఇది ఎలా వచ్చింది అంటే 27 నక్షత్రాలు కదా, 27 × 9 + 6 ఇది ఫార్ములా. 9 ఏళ్ళు 63, 3 6 9 18 6 24 + 6 249 ఈ విధంగా వచ్చింది. వీటిని 249 సబ్బులు లేదా కక్షలు అంటారు. మరి ఇది ఎలా వచ్చింది? దానికి ఫార్ములా ఏంటి? 27 × 9² + 6 అంటే 27 × 9² 9 81. 27 81లు 7 1 7 7 56 2 1 2 2 16 7 8 11 2 +6 కలుపుకోవాలి. 6 మిస్ అవ్వకూడదు. అంటే 2193. ఇదిగో 2193 సబ్బులు అంటే ఇది ఉపకక్షలు. మరి ఇది ఎలా వచ్చింది? 27 × 9³ + 6. మరి 9³ అంటే ఇందాక 9² అంటే 81 చెప్పుకున్నాం కదా. 9³ అంటే మళ్ళీ 9 తెచ్చవేయాలి. 9 9 9 8 72 7. దీన్ని 27తో హెచ్ వేయాలి. 7 9 43 3 6 7 14 6 20 0 2 7 49 2 51 2 9 18 8 1 2 4 1 5 2 14 3 8 6 9 1 మళ్ళీ 6 కూడుకోవాలి. 19689 సబ్బులు అంటే ఏంది? సూక్ష్మ కక్షలు. ఇదేమో కక్ష, ఇది ఉపకక్ష, ఇది సూక్ష్మ కక్ష. ఇంకా విభజించారు. ఇది ఎలా వచ్చింది అంటే 27 × 9 + 6 9 ⁴ + 6 9³ అంటే ఎంత వచ్చింది? 729. మరి 4 అంటే మన 9 తెచ్చివేయాలి. 9 9 81 1 8 9 18 8 26 6 2 9 63 2 65 9 81 1 8 9 18 26 6 2 9 9 63 65. ఓకే, ఇది దీన్ని 27తో హెచ్ వేయాలి. 27 7 1 7 7 6 42 2 4 7 5 35 4 39 9 3 7 6 42 3 45 2తో 2 1 2 2 6 12 2 1 2 5 17 11 1 1 2 6 12 1 13 అంటే 7 4 11 7 7 1 దీనికి 6 కలపాలి. 1,77,153 147 47 + 6 47 + 6 అంటే 53 సబ్బులు అంటే ఏంది? సూక్ష్మాతి సూక్ష్మ కక్షలు. అంటే ఒక 100 ఏళ్ల క్రితం ఉన్నటువంటి రాశులు, నక్షత్రాలు, నక్షత్ర పాదాలను మించి ఇంక ఇప్పుడు ఎంతవరకు విభజన జరిగింది? మనకి
కక్షలు, ఉపకక్షలు, సూక్ష్మ కక్షలు, సూక్ష్మాతి సూక్ష్మ కక్షలు. అప్పుడు ఎలా చూసేవాళ్ళు, ఒక పిల్లలు పుట్టగానే గ్రహము ఏ రాశిలో, లగ్నం ఏ రాశిలో, ఏ నక్షత్రంలో, ఏ నక్షత్ర పాదం ఉందో చూసి దాని ప్రకారం ఇదిగో అశ్వినిలో ఉంది, చూచే చో లాతో పెట్టుకోండి పేరు స్టార్టు, భరణిలో ఉంది లోతో పెట్టుకోండి, అశ్లేషలో ఉంది డి డోతో పెట్టుకోండి, సిత్తాలో ఉంది పోతో ఇలా చెప్పేవాళ్ళు. ఆ తర్వాత ఆ పుట్టిన నక్షత్ర పాదను బట్టి వీడింత ప్రయోజకులు అవుతాడు, వీడిలా ఎదుగుతాడు అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం అప్డేట్ అయ్యాం, ఇంకా విభజించి అంటే ఇప్పుడు ఎంతవరకు 53 నిమిషాల 20 సెకండ్లు మెల్లగా కదులుతూ ఉన్న కాలం వరకు వచ్చాం ఇంతకుముందు. ఇప్పుడు 0.4 సెకండ్లు. సెకండ్ అంటేనే ఒకసారి కనుమూసి తెరుస్తాం, మరి 0.4 సెకండ్లు అంటే సెకండ్లో సగం కంటే తక్కువ. ఎంతమంది పుడతారు, వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు ప్రపంచంలో. సో ఇది మనకిప్పుడు పాయింట్ ఆఫ్ రేంజ్లో పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అప్పుడు మీకు ఇదిగో పలానా టైంలో వివాహం జరుగుతుందంటే జరుగుతుంది, అదే టైంలో జరుగుతుంది, పలానా టైంలో జాబ్ వస్తుందంటే అదే టైంలో వస్తుంది. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా జరుగుతాయి ఎప్పుడు, మీ పేరులో పాజిటివ్ ఉన్నప్పుడు. ఓకే, సో ఫస్ట్ మీరు 14 డైమెన్షన్స్లో మీ నేమును కనుక పర్ఫెక్ట్గా చేసుకొని మీరు మంచి పాజిటివ్ని కనుక క్యారీ చేశారంటే డెఫినెట్గా మీకు లైఫ్లో మంచి గ్రోత్ అనేది వస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు మనము నక్షత్ర పాదం ప్రకారం పేరు పెట్టుకోకూడదు అని. ఓకే, ఇక నుంచి మీరు పిల్లాడు పుట్టిన వెంటనే మీరు నక్షత్ర పాదం వరకు వెళ్లకుండా దానిని మించి డెస్టినీకి వెళ్ళి అక్కడి నుంచి సబ్బు సూక్ష్మాతి సూక్ష్మ కక్ష వరకు తీసుకెళ్ళి ఇచ్చేటువంటి మీ యొక్క నేమ్ లెటర్తో మీ బాబు లేదా బేబీకి గనక నేమ్ పెట్టినట్లయితే వారి యొక్క బాల్యం, విద్యాభ్యాసం, లైఫ్లో సెటిల్ అవటం, మ్యారేజ్ లైఫ్ అద్భుతంగా వెలిగిపోతాయి. కాబట్టి దీన్ని అందరూ కూడా గుర్తించి దీంట్లో మంచి ఎడ్యుకేట్ అయ్యి మన యొక్క పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వటానికి మీరందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ యొక్క సైంటిఫిక్ వేని ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇది ఈ వీడియోలో ఈ టాపిక్. మరో డిఫరెంట్ టాపిక్తో మరో వీడియోలో కలుద్దామండి.